ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్తున్నాము. ఇది శంషాబాద్ దగ్గర ఉంటుందంట. నేను ఇప్పటిదాకా పోలేదు, ఫస్ట్ టైం పోతున్నా అక్కడికి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇప్పటి నుంచి ట్రావెల్ వీడియోలు ప్రతిసారి ట్రావెల్ చేసేంత టైం దొరకట్లేదు, వర్క్ ఉంటుంది. టైం సెట్ అవ్వట్లేదు. సో ట్రావెల్ చేసేటప్పుడే వీడియో పెట్టాలంటే అది కొద్ది కష్టంగా ఉంది. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. సో ఇప్పటి నుంచి ఏం చేస్తా అంటే నార్మల్ వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తా. ఎవరి ఐడియా ఇది? సో మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. చేయాలా వద్దా నార్మల్ వ్లాగ్స్, లేకపోతే ఓన్లీ ప్యూర్ ట్రావెలింగే కావాలని చెప్పేసి చెప్పండి కామెంట్ సెక్షన్స్లో. ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్. లాస్ట్ టైం ఇట్ వాస్ ఆన్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఆన్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. గూగుల్ మ్యాప్స్ చూడండి, గూగుల్ ఓపెన్ చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శంషాబాద్ అని చేస్తే వచ్చేస్తుంది మీకు. అందులో ఏంటంటే ఒక లేజర్ షో కూడా ఉంటుందంట, ఈవినింగ్ 6 అట్లా. ఇప్పుడు టైం 4 అవుతుంది. సో 6కి లేజర్ షో కూడా ఏదో ఉంటుందంట, బాగుంటుందంట అది. సో అది కూడా చూసేద్దాం, ట్రై చేసి. నాకు తెలిసి కెమెరాలో లేదేమో అందులో, చూద్దాం అక్కడ సిచ్యువేషన్ బట్టి. అయినంత వరకు అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. మనం వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా దూరం ట్రావెల్ చేశాక ఫైనల్లీ ఐ మెట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. దీన్ని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, నాకైతే అదే గుర్తొచ్చింది. చూడగానే వావ్ చాలా బాగుందనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా ట్రస్ట్ మీ, బయట నుంచి వ్యూ దీన్ని అదిరిపోయింది. ఇంకా లోపలికి పోతే ఎట్లుంటుందని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయినా. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ కూడా అదే లెవెల్లో ఉంది. ఇంకా మనం ఈరోజు టాపిక్లోకి వస్తే, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది మన హైదరాబాద్లోనే ఉంది. దీన్ని అఫీషియల్గా 2022 ఫిబ్రవరిలో ఇనాగ్రేట్ చేశారు. ఇది మొత్తం 45 acres స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో మొత్తం 108 డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న విష్ణువి విగ్రహాల రెప్లికాస్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా పార్కింగ్ విషయానికి వస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టోల్ గేట్లో అయితే ఎలా ఉంటుందో సెటప్ సేమ్ అదే సెటప్ ఉంది. అండ్ 50 రూపీస్ మీకు ఫాస్ట్ ట్యాగ్ నుంచి కట్ అయిపోతాయి అనమాట. డైరెక్ట్ స్పెషల్గా ఏం మనీ తీసుకోరు. ఒకవేళ మీరు కనుక మీ ఫ్యామిలీ లేదా చాలామంది కలిసి ఒక పెద్ద బస్ బుక్ చేసుకొని వచ్చినారు అనుకోండి, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా వాళ్ళ కోసమే పార్కింగ్ ఏరియా. సో బస్సులో వచ్చినా కూడా మీకు ఫెసిలిటీ మంచిగా పార్కింగ్ ప్లేస్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి మీకు బస్ ఫెసిలిటీ అయితే ఏం లేదు. ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకొని రావాలి, లేదా మీ ఓన్ వెహికల్లో రావాలన్నమాట. సో ఒకవేళ నడవలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇక్కడ ఒక ఎలక్ట్రిక్, ఇప్పుడే ఒక వ్యాన్ వెళ్ళింది చూసినారా, అందులో వాళ్ళే తీసుకెళ్తారనమాట. వీల్ చైర్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మీరు బస్సులో వచ్చినట్టయితే ఇదే ఎంట్రన్స్, ఇక్కడ స్టేట్ ఎక్కేసి వెళ్ళిపోతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతారు. కానీ కారు, మీ పర్సనల్ వెహికల్ వచ్చినారనుకోండి, కొంచెం లోపలికి వెళ్ళి పార్కింగ్ చేయాలి. అండ్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. చూసినారా, ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఎంత దూరం ఉందంటే ఇది చాలా సిస్టమేటిక్గా. అండ్ గ్రీనరీ చూసినారా, ఆ పక్కన నీడలు మంచిగా హాయిగా వెల్ మెయింటైన్డ్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మొత్తం రైట్ సైడ్ మొత్తం కార్ పార్కింగ్, ఒక ఆర్డర్లో పార్కింగ్ చేయాలన్నమాట. చూసినారు కదా, ఫస్ట్ రో నిండిపోయింది, ఇది సెకండ్. చూడండి ఎంత నీట్గా అటు ఇటు కార్ పెట్టినారో. సో మొత్తానికి ఇంకా మనం కూడా కార్ పార్కింగ్ చేసేసి వచ్చేసినాం. ఇక్కడ A1 A2 A3 అని డిఫరెంట్ ఉంటాయి, గుర్తుపెట్టుకొని కార్ పార్క్ చేసినప్పుడు. ఇంకా ఇక్కడ విగ్రహం చూస్తున్నారు కదా, దీని హైట్ వచ్చేసి 216 feet.
ఇక్కడ బయటనే మొత్తం మనకి రాగానే తినడానికి లేదా కడుపులో కొంచెం ఏదైనా వేయడానికి అన్ని స్టాల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. వాటర్ బాటిల్ కానీ, జ్యూసెస్ కానీ అలాంటివన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఇంకా ఈ స్టాచ్యూ విషయానికి వస్తే ఇది వరల్డ్‌లోనే సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ వరల్డ్‌లోనే. ఇక్కడ స్టాచ్యూ కింద ఒక గర్భగుడి ఉంటది. లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. కాకపోతే అక్కడ రామానుజాచార్య విగ్రహం ఉంటది. సేమ్ పైనైతే ఎలా ఉందో అక్కడ కూడా అలానే ఉంటది. కాకపోతే కొంచెం సైజ్ చిన్నగా ఉంటది. అండ్ దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆ విగ్రహాన్ని మొత్తం 120 కేజెస్ గోల్డ్‌తో తయారు చేశారు. నిజంగా 120 కేజెస్ గోల్డ్ అంటే మామూలు మాటలు కాదు కదా! ఇంక మేము లోపలికి పోతున్నాం. ఇక్కడ పక్కన మామిడి తోటలు కూడా ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి మొత్తం ఎంట్రీ ఫీజ్ అయి మొత్తం పెట్టినా. కావాలంటే పాజ్ చేసుకొని చూడండి వీడియో. అండ్ లోపలికి ఫోన్ అలో లేదు. అండ్ చెప్పులు కూడా అలో లేదు కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఫామ్ ఫిల్ చేసి నేమ్ నోట్ చేసి అక్కడ ఎంతమంది ఉంటే ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని ఫోన్స్ ఇచ్చేసేయాలన్నమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం ఒక స్లిప్ ఇస్తారు. టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చేసి మన చెప్పులు ఇంకా మన మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తారనమాట వాళ్ళు. ఇక్కడ లోపల మొత్తం తిరిగి రావడానికి ఒక 2-3 అవర్స్ టైం పడుతది. ఒకవేళ నడవలేని వాళ్ళు లేదా ఏజ్డ్ పీపుల్ గనుక ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం వీల్ చైర్ అండ్ ఒక మనిషిని కూడా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళే మొత్తం తిప్పి చూపిస్తారు. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటది లోపల. కాకపోతే అది అందరి కోసం కాదు. జస్ట్ ఓల్డ్ పీపుల్ లేదా నడవలేని వాళ్ళ కోసం మాత్రమే ఆ లిఫ్ట్ వాడతారనమాట. మిగతా వాళ్ళందరూ నడవాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అదొచ్చేసి లేదర్ షో అనమాట. మేము తప్పు చేసింది ఏందంటే ఫోన్ లోపలికి అలవలేదు కాబట్టి ఎట్లాగో బయట నుంచి కూడా కనిపిస్తదేమో వీడియో తీసుకుందామని చెప్పి బయటికి వచ్చినాం. కాకపోతే వాళ్ళు కూడా తెలివిగా ఆలోచించారు. మొత్తం లేదర్ షో అంతా అటు సైడ్ వేసినారు. సో, మీరు కనుక లోపలికి వెళ్తే 200 రూపీస్ టికెట్ పెడితే లోపలికి పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మస్ట్ మీరు చూడాల్సింది. లోపల అటు సైడ్ కూర్చోవాలి. మొత్తం వ్యూ బాగుంటుంది. మొత్తం ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో, మీరు వెళ్ళినప్పుడు ఇది మాత్రం మా లెక్క మిస్ కాకండి. లోపలే కూర్చోండి. ఈ లేదర్ షో అయిపోయిన తర్వాత మాత్రమే బయటికి రండి. ఇంకో విషయం మర్చిపోకండి. ఏంటంటే లోపలికి ఫోన్ అలవలేదు కాబట్టి ఫోన్‌పేలు, గీన్‌పేలు ఏం నడవయి. కొంచెం క్యాష్ అయితే క్యారీ చేయండి. లోపల మనకి ప్రసాదం కొనుక్కోవడానికి ఇట్లా కావాలి కదా క్యాష్. సో, కార్డ్ కూడా ఉంటదో లేదో పెద్ద ఐడియా లేదు. బట్ క్యాష్ క్యారీ చేసి దేనికైనా సేఫ్ సైడ్. ఓకే. ఇది గైస్ ఈ మొత్తానికి వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి లేదా ఫ్యామిలీకి ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటారో వీడియోని షేర్ చేయండి. అండ్ కామెంట్ కూడా చెప్పండి వీడియో ఎలా అనిపించిందనేది. అండ్ అలానే మన ఛానల్‌లోకి పాత వీడియోలు కూడా చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అంతే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.